ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము జూన్ 6, 2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ అమావాస్య, గురువారము సాయంత్రం 5:49 వరకు, నక్షత్రం రోహిణి నక్షత్రము రాత్రి 8:25 వరకు, రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, గుళికా కాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, యమగంట కాలము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, వర్జము మధ్యాహ్నం 12:38 నుండి 2:11 వరకు, మళ్ళా రాత్రి తెల్లవారితే 2 గంటల నుండి 3:35 వరకు, దుర్ముహూర్తము ఉదయం 9:45 నుండి 10:40 వరకు, మరలా మధ్యాహ్నం 3 గంటల నుండి 3:53 వరకు, అమృత గడియలు సాయంత్రం 5:18 నుండి 6:51 వరకు. ఈరోజు విశేషము శనీశ్వర స్వామివారి జన్మదినోత్సవం. అంటే గ్రహాల్లో ముఖ్యంగా చెప్పుకునేటువంటి శనీశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఈరోజు వారి ఆవిర్భావము, ఆ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఆ శని ప్రభావం అంతా కూడా తొలగిపోవడము, అనుకూలంగా మీకు అంటే ప్రాణానికి అధిపతిగా శనీశ్వరుని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ శని అంటే ఏ రాశిలోకి అయితే ప్రవేశిస్తారో వారికి కొన్ని పరీక్షలు పెట్టి వారికి ఉత్తమమైన గతులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి అటువంటి ఫలితాలు కావాలి అనుకుంటే, ఉన్నత స్థితి కావాలి అనుకుంటే పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి శనీశ్వర స్వామివారిని ఈరోజు ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాలు పొంది ఆ స్వామివారి ప్రసన్నతతోటి అనుకూలమైన ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. ఈరోజు మేషాది మీన రాశుల వారందరికీ చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ముఖ్యంగా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఎందుకంటే వారికి ద్వితీయ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే 5 గ్రహాలు శుక్రుడు, గురుడు, రవి, బుధుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా కనబడడం వల్ల అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ విశేషంగా 2 యోగాలు వారికి అందుకునే విధంగా ఉన్నాయి. కాబట్టి డబ్బు పరంగా కానీ ఒక మంచి యోగం ఒకటి ఏర్పడి అనుకోకుండా ఒక సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవడానికి మంచి రోజుగా ఈరోజు చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఈరోజు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. సకాలంలో అన్ని పనులు పూర్తవుతాయి. కొంచెం మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటారు. అంటే ఎందువలన అంటే మీలో మీకే పరీక్ష. అంటే ఇది చేయాలా వద్దా, ఇది అనుకోనా వద్దా, ఎలా చేయాలి, ఏంటి చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా గట్టిగా ఆలోచించడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే మిథున రాశి వారు, మిథున రాశి వారికి మంచి యోగకాలంగా చెప్పవచ్చు. ఈరోజు ఈ సంవత్సరం మొత్తంలో కూడా ఒక అనుకూలమైన రోజుగా ఏవైనా పనులు మొదలుపెట్టాలన్నా కానివి మొండిగా ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మొదలుపెట్టినట్లయితే అన్నీ కూడా పూర్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఈ రాశిలో ఉంటుంది. స్వామివారు అంటే శనీశ్వరుడు యొక్క మహర్దశలో జన్మించే వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు రాశి వారికి ఒక అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలు పొందవచ్చు. అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే సింహరాశి వారు కొద్దిపాటి ఇబ్బందులు కలిగినప్పటికీ ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కన్యా రాశి వారు ఈరోజు పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నింటినీ కూడా పూర్తి చేసేటువంటి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే బొండి బాకీలు, రాణి బాకీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈరోజు శనీశ్వర ఆరాధన చేసినట్లయితే మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే తులారాశి వారు ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నాయో దృఢ సంకల్పంతో, చక్కటి ఆత్మస్థైర్యంతో చేసినట్లయితే అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు ఉన్నటువంటి గ్రహకూటం ఏదైతే ఉందో మీకు చాలా అనుకూలంగా ఉండి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీకు చాలా అనుకూలంగా ఉండేటువంటి విధంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వారు మీరు ఈరోజు మీకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. పెండింగ్లో ఉన్న వ్యవహారాలకు సంబంధించిన కానీ గత కొద్ది రోజులుగా ఏవైతే మీరు పెట్టుకున్నారు అంటే వృత్తిపరంగా కానీ
కొనుగోలు అమ్మకాల పరంగా కానీ లేదా రాని బాకీల పరంగా కానీ ఏదైతే మీరు సమయం పెట్టుకున్నారో లేదా ఏం చేయాలి అనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి కార్యాచరణకు లేదా వాటికి సంబంధించినటువంటి ప్రయత్నాలకు ఈరోజు అనుకూలంగా చెప్పుకోవచ్చు. అలాగే ధనస్సు రాశి వారు, ఈరోజు మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నూతన వ్యక్తులు ఎవరైతే మీకు పరిచయం అవుతున్నారో వారి ద్వారా కొన్ని మీకు నూతన అవకాశాలు రావడము, వారు కొన్ని మీకు మేలు చేసేటువంటి ప్రక్రియలో ఉండడము, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. మకర రాశి వారు, గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ కూడా కొలికి రావడము, ఒక శుభవార్త మీ చెవిన పడడము, మీరు అమితమైన ఆనందాన్ని పొందేటువంటి రోజుగా కూడా మీకు ఈరోజు చెప్పుకోవచ్చు. పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే కుంభరాశి వారు, కుంభరాశి వారికి గత కొద్ది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఒక దిశానిర్దేశం రావడము, ఉన్నతాధికారుల ద్వారా కానీ లేదా మీరు చేసేటువంటి ప్రయత్నం పరంగా ఏవైతే లోటుపాట్లు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దుకుని ముందుకు వెళ్ళేటువంటి శక్తిని, అది ఏ విధంగా చేస్తే పూర్తవుతుందో అనేటువంటి దిశానిర్దేశం ఈరోజు మీకు కనిపించే విధంగా కనబడుతుంది. అలాగే మీనరాశి వారు, గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు. ధన వ్యయం ఉన్నప్పటికీ సకాలంలో అన్నీ పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ఔషధ సేవల రూపంలో కానీ ఏవైతే ఉన్నాయో తీసుకుంటూ ఎక్కడా కూడా మీ పనులు ఆపకుండా ముందుకు వెళ్ళేటువంటి సూచన కనబడుతూ ఉంది. ఈరోజు పరిహారాలను చూసుకున్నట్లయితే విశేషంగా మకర, కుంభ, మీన రాశి వారు, వీరికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది. అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, కర్కాటక రాశి వారికి అష్టమ శని, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీరు శనీశ్వరుడికి జప తర్పణ హోమాలు చేసుకుని నీల పుష్పాలు అంటే శంకుపూలు, నీల రంగు శంకుపూలతో కానీ విశేషమైన అర్చన చేసి లేదా నల్ల నువ్వులతోటి అర్చన చేసినట్లయితే, నల్ల నువ్వులతోటి స్వామివారి అభిషేకం గావించినట్లయితే స్వామివారి అనుగ్రహం పొంది ప్రసన్నతోటి అన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే ఈరోజు పంచగ్రహ కూటమి అని చెప్పి ఏర్పడుతుంది. అది విశేషంగా అమావాస్య తిథి రోజు రావడము, గురువారం ఉండడము, అందులో నక్షత్రం వచ్చేసి చంద్రుడి నక్షత్రం ఉండడము, ఇవన్నీ కూడా అమితమైన యోగంగా చెప్పబడుతుంది. ఏదైనా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు చేయడం వలన మంచి సత్ఫలితాలు పొంది సకాలంలో అన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. నా పరిజ్ఞానం మేరకు ఈరోజు పంచాంగం చెప్పడం జరిగింది. శుభం భూయాత్.